హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గ్రీన్ పీస్ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రెస్టారెంట్ స్టైల్లో మంచి గ్రేవీ వచ్చే విధంగా ఈరోజు మనం తయారు చేసుకుందామండి. దీనికోసం కావాల్సినవి నేను 1/2 కిలో మష్రూమ్ తీసుకున్నాను. మష్రూమ్ శుభ్రంగా కడిగి కట్ చేసేసుకోండి. దీనికోసం కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క తీసుకొని దీంట్లో ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు, 2 స్పూన్ల పెరుగు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పేస్ట్ బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసి సైడ్ పెట్టుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఇలా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. వచ్చేసాయి. ఇందులోనే ముందుగా మనం మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి ఉంచుకున్నాం కదా, ఆ మసాలా మిశ్రమం ఇందులో వేసి ఒకసారి కలపాలండి. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది. అలా కలుపుకొని దీంట్లోనే ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలా మిశ్రమంలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి అలా ఉంచితే 2 నిమిషాలు అలా చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఒకసారి అలా కలుపుతూ ఉండాలండి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇలా తేలినప్పుడు మనం ముందుగా మటర్ ఉంది కదండి, మటర్ని కడిగి పెట్టుకొని మటర్ 1 కప్ యాడ్ చేసేసుకుందాం. ఇందులోనికి ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఈ మసాలా మిశ్రమాన్ని అంతా ఒకసారి మష్రూమ్ ముక్కలు గ్రీన్ పీస్కి పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుతూ ఉంటే ఇందులోనే 1 కప్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయాలండి. 10 మినిట్స్ కంటే ఇది కుక్ అయిపోతుంది. చూడండి, అంతేనండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మష్రూమ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ తయారైపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.